నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. సార్, మీ నియోజకవర్గంలోని ప్రతిపక్ష నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన కొన్ని దఫాలుగా ఆయన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్గా చేశారు. ఆయనకు అగ్రికల్చర్ మీద ఉన్నంత పట్టు ఎవరికీ లేదు అని ఆయన మీద ఆయనకున్న ఒక ఆత్మవిశ్వాసం. మీరు ఒక అగ్రికల్చర్ మినిస్టర్గా మీకు అంత సత్తా లేదు అన్నది ఆయన ఒపీనియన్. అలాగే మీ మీద చాలా ఎలిగేషన్స్ చేస్తారు ఆయన. మీరు భూ కబ్జాలు చేశారని, మీరు మాఫియా అని రకరకాలు అంటూ ఉంటారు ఆయన. అలాగే అగ్రికల్చర్ విషయంలో, వ్యవసాయం విషయంలో నిజంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పెద్దగా చేసింది ఏమీ లేదు అని ఆయన చాలా సందర్భాల్లో కొట్టిపడేశారు. ఇప్పుడు వ్యవసాయం తెలిసినటువంటి వ్యక్తి అయితే వ్యవసాయంలో ఏం జరుగుతుందనేటువంటిది గమనించగలడు. వ్యవసాయం పట్ల ఏమాత్రం అవగాహన లేనటువంటి వాడు సోమిరెడ్డి. ఆయన ఇంటి పక్కనే నకిలీ ఎరువులు కుంభకోణం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి ఎరువులు కుంభకోణంలో సూత్రధార ఆయన. కాబట్టి ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసేటువంటి వాడే రైతులకు నకిలీ ఎరువులు అమ్మినటువంటి వాడు. నేను అడుగుతున్నా సోమిరెడ్డిని. ఈరోజు నేను అనేక రకాలైనటువంటి చెప్పాం. ఆర్బీకే వ్యవస్థను గురించి చెప్పాం, ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాం, రైతులకు ఇన్పుట్ సబ్సిడీని గురించి చెప్పాం. అదేవిధంగా ఈరోజు మనం చేస్తున్నటువంటి అగ్రి ల్యాబ్స్ని గురించి చెప్పాం, ఫార్మ్ మెకనైజేషన్ గురించి చెప్పాం, మేము కమిషన్లు లేకుండా చేసినటువంటి పనుల గురించి చెప్పాం, స్టెబిలైజేషన్ ఫండ్ గురించి, అనేక రకాలైనటువంటి వాటి అగ్రి ల్యాబ్స్ని గురించి, పొలం బడుల గురించి, అన్నిటిని గురించి మనం మాట్లాడుకున్నాం, ఈరోజు డిస్కస్ చేసాం. తెలుగుదేశం పార్టీ జీవితంలో సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక్క కార్యక్రమం ఈరోజు మనం చేసినటువంటి కార్యక్రమాల్లో నేను నెరవేర్చానని చెప్పేటువంటి దమ్ము, ధైర్యం సోమిరెడ్డికి ఉందా అనేటువంటిది ఈ మాటా మంత్రి కార్యక్రమం ద్వారా నేను సవాల్ విసురుతున్నా. ఇప్పటికే చెప్పా, చంద్రమోహన్ రెడ్డి లాంటి వాడు సరిపోడు. చంద్రబాబు నాయుడికి నేను వస్తా, తేదీ, వేదిక, సమయం నువ్వు ప్రకటిస్తే రాష్ట్రంలో నీ హయాంలో జరిగినటువంటి వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి మార్పులు, మేము చేసినటువంటి అభివృద్ధి, రైతులకు సంబంధించి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటే నేనేమి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా, చంద్రబాబు నాయుడు ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి. మా ఇద్దరి స్థాయి ఒకటే దాదాపుగా. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు కనుక వస్తే నేను సిద్ధంగా ఉన్నా. రైతుల సమక్షంలోనే తేల్చేద్దాం ఏ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి దానికి. మరలా ఈరోజు చంద్రబాబు నాయుడికి ఈ కార్యక్రమం ద్వారా ఒక ఛాలెంజ్ విసురుతున్నా. మీరు వస్తే రైతులకు మీ హయాంలో ఏం జరిగిందో, మా హయాంలో ఏం జరిగిందో అని చెప్పచ్చు. కాబట్టి దాని మీద అవగాహన లేనటువంటి వాడు, కేవలం విమర్శలకే పరిమితమైనటువంటి వాడు మాట్లాడేటువంటి మాటలను పట్టించుకో. ఈ ప్రభుత్వం ఏమి చేసింది అనేటువంటిది ప్రతి ఒక్క రైతుకి తెలిసినటువంటి విషయం. సోమిరెడ్డి సర్టిఫికేట్, చంద్రబాబు సర్టిఫికేట్ డిస్కషన్ డిబేట్ ఏమన్నా జరగాలంటే అది ఎలక్షన్స్ ముందే జరగాలి కదా సార్. ఇప్పుడు జరగాలనే కదా దాదాపుగా నెల రోజుల నుంచి, 2 నెలల నుంచి పిలుస్తూనే ఉన్నాం. అనేక వేదికల మీద నుంచి పాత్రికేయుల సమావేశం పెట్టి పిలిచాం. దానికి చంద్రబాబు నాయుడు కనీసం వస్తాడో రాడో కూడా స్పందించడం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి అంత ధైర్యం ఉంటే రమ్మనండి, మాట్లాడమనండి, చర్చిద్దాం. రైతులందరి సమక్షంలోనే చర్చిద్దాం. వాస్తవాలు ప్రజలు, రైతులు తెలుసుకుంటారు. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, మీ కేవీ చలపతి.